చైర్మన్ గారు చైర్పర్సన్ గారు శ్రీమతి సర్జులమ్మ గారు స్వాగతం తెలిపిస్తూ వాళ్ళు మనకి ఒక నీతి కథ కూడా చెప్తారు. ఒకసారి వినండి జాతకం. ఏంటంటే ఒక గురువు గారు 10 మంది శిష్యులతోటి, అంటే ఆయన దేశాటన చేస్తున్నారు, ఒక గ్రామంలోకి వచ్చారు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. అయితే ఆ ఊర్లో బస చేయాలి. బస చేయాలంటే అక్కడ ఆ ఊరు వాళ్ళు ఎవరో కూడా ఆహ్వానించాలంటే ఎవరో కూడా ఎవరో గురువు గారు శిష్యులు అంటే మునీశ్వరుడు టైప్లో ఉన్నారు. ఆయన అనుకుని ఆదరించి భోజనం పెట్టడం కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ కనీసం ఏమీ చేయలేదు. ఏమి చేయకపోతే ఏంటి ఈ ఊరిలా ఉన్నది, ఈ ఊళ్ళో ఇలా ఉన్నారని బాధపడైనా ఆ ఊరి చివర ఒక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద పడుకుని అందరూ ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ పక్కన ఏదో మిగి ఉంటే ఆయన నూతిలో నీళ్ళు తాగి పడుకున్నారు. అంతే పడుకుని మన్నాడు పొద్దున్న లేచి ఎవరి పనులను చేసుకుంటారు కదా, ఎవరి కాలకొచ్చాలు తీసుకున్నారు. ఆయన సూర్య భగవానికి నమస్కారం చేస్తా ఆయన అన్నారంటే గురువు గారు, ఈ గురువు వాళ్ళు అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండాలి, ఈ ఊళ్ళో నెలకి 4-6 వారాలు పడాలి, పంటలు బాగా పండాలి, లోటు ఉండకూడదు, ఎవరికి చక్కగా 3 పూట్ల భోజనం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అందరని అని దేవుడు ప్రార్థించాడు. ప్రార్థించి ఆశ్చర్యపోయిన శిష్యులు, ఏంటి మనకి భోజనం కూడా పెట్టలేదు, ఏమైనా బాగుండాలన్నారంటే అర్థం ఉండదు, దానికి ఏమీ మాట్లాడలేదు. అలా మళ్ళీ అలా ప్రయాణం చేద్దాం ఇంకో ఊరు వెళ్ళారు. ఇంకో ఊరు వెళ్ళి సాయంత్రం అయింది. ఆ ఊరు వాళ్ళందరూ ఆహ్వానించారంటే గురువు గారు ఇచ్చారు శిష్యులు అని చెప్పి అందరినీ ఒక్కొక్క శిష్యులు ఒక ఇంటికి తీసుకుపోయి అందరూ బాగా సేవలు చేశారు. ఫ్రూట్స్ పెట్టి భోజనం పెట్టి ఈ గురువు గారికి అయితే కాళ్ళు పిసికారని కూడా కొంతమంది, అంటే ఆయన సేవలు చేశారు. వింజామర్లు విసిరి చాలా అద్భుతంగా చూసినారంట ఒక గ్రామం వాళ్ళు. అయితేనే ఆయన ఆ రోజు అయిపోయింది, పడుకున్నారు, నిద్ర బాగుపడింది. మర్నాడు మళ్ళీ ఊరి చివరికి వచ్చి నదిలో స్నానం చేసి దేవుడు సూర్య నమస్కారం చేసి ఆయన ఏమన్నారంటే ఈ ఊరి వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, ఈ ఊరి వాళ్ళందరూ చెట్టుకో పుట్టగా వెళ్ళిపోవాలి, ఈ ఊళ్ళో ఏం పంటలు పండకూడదు, వీడు భూమి అయిపోవాలి, మొత్తం ఏమి కరువు వచ్చేది, కాటకాలు వచ్చేది అని దేవుడు ప్రార్థించారు. దీనికి ఇలా ప్రార్థించారంటే గురువు శిష్యులు అడిగారండి, ఏంటంటే మీరు బాగా మనం చూసిన వాళ్ళేమో మీరు నాశనం అయిపోవాలన్నారు, మనం సరిగ్గా చూడడం వాళ్ళని ఆదరించడం వాళ్ళేమో బాగుండాలి, అక్కడే ఉండాలన్నారు, ఏంటి దీంట్లో అంతరార్థం ఏంటి అని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, ఈ మంచి వాళ్ళు ఇక్కడ ఈ ఊళ్ళో ఉండలేకపోయారు అనుకోండి, అంటే ఊరు పాడైపోయింది అనుకోండి, చెట్టుకోకుండా పుట్టుకోకుండా వెళ్ళిపోతారు కదా, విదేశాలు వెళ్ళిపోతారు కదా, వలస వెళ్ళిపోతారు. అప్పుడు మిగతా దేశంలో ఊరు కూడా బాగుపడతాయి ఈ మంచితనం వల్ల, అలా మొత్తం దేశం అంతా బాగుపడుతుంది. అదే ఇప్పుడు కుచిత భావంతో కొంచెం కుళ్ళు భావాలతో ఉన్నారు ఫస్ట్ గ్రామం వాళ్ళు వెళ్ళారు కూడా మొత్తం దేశం అంతా పాడైపోతుంది. అందుకే అది పాడైపోయే మనసు ఆ ఊళ్ళో ఉండిపోవాలి. అక్కడ వాళ్ళు ఆ కుళ్ళు మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ ఆ యొక్క భావాలు ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటే మిగతా దేశానికి పాకం క్యాన్సర్లో పాకిపోతుంది లేకపోతే అని ఆయన వివరణ చెప్పారు. అంటే మంచితనంగా ఉంటే ఆ మంచితనం వేరే మీరు ఏది మంచివాడు అనేవాడు ఏ ఊరు వెళ్ళినా మంచితనం చూపిస్తాడు. అదే చెడ్డవాడు అనుకోండి ఏ ఊరు వెళ్ళినా వాడు దుర్గుణాలు పక్క వాడికి ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన అలా అన్నారు గురువు గారు. ఓకే, అది ఒక నీతి చెప్పడం కోసం చేసి కట్ చేయండి.